61 కీర్తనలు మనము ముగించుకుని ఉన్నాం. 62వ కీర్తనకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. గమనించండి, 62వ కీర్తనలో మనకి 12 వచనాలు కనబడుతూ ఉన్నాయి. 150 కీర్తనలో 73 కీర్తనలు దావీదు గారు రాశారు. ఈ 73 కీర్తనల అరేంజ్మెంట్లో మధ్యలో కొరహు కుమారుల కీర్తనలు కూడా మధ్యలో పెట్టడం జరిగింది, అరేంజ్ చేయడం జరిగింది. సో కొరహు కుమారుల కీర్తనలు కూడా మనం ముగించుకుని ఉన్నాం. దావీదు 73 కీర్తనలో మనం చూడబోతూ ఉన్నాం. తర్వాత స్టార్టింగ్ కీర్తనలో మనం ఏం చూసామంటే, దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు, తన శత్రువుల దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు కీర్తనలు మనం చూసాము. మధ్యలో ఇప్పటిదాకా చూసిన 61 కీర్తనలో మధ్యలో కూడా మనం ఏం చూసాము అంటే, సౌలు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు కీర్తనలు చూసాము. ఇన్నోసెంట్గా నేను ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడిన కీర్తనలు మనం చూసాము. దానితో పాటు ఇంకా ఏ కీర్తనలు చూసామంటే, ఆయన రాజుగా ఉండగా కీర్తనలు చూసాము. దాని తర్వాత ఇంకో ఏ కీర్తనలు మనం చూసాము అంటే, దావీదు బెత్షెబతో పాపము చేసినప్పుడు కీర్తనలు కూడా మనం చూడటం జరిగింది. సామ్ 62 వచ్చేసరికి కీర్తనలో మనం ఒక డిఫరెన్స్ని ఈ కీర్తనలో మనం చూస్తాము. ఈ 62వ కీర్తనలో మనం ఏం చూస్తామంటే, ఇప్పటిదాకా దావీదు, దేవా నేను అవసరతలో ఉన్నాను, నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి అన్న మాటలే ఇప్పటిదాకా మన కీర్తనలో చూసాము. ఈ కీర్తనలో మనం ఏం చూస్తాము అంటే, దావీదు కొంచెం మెచ్యూర్ లెవెల్కి వెళ్ళాడు, రాజుగా ఉన్నాడు. ఈ కీర్తన తను రాసేటప్పుడు కూడాను 20 సంవత్సరాలు సౌలు దగ్గర నుంచి, శత్రువు దగ్గర నుంచి పారిపోతూనే ఉన్నాడు. 20 years 20 సంవత్సరాలు ఆయన పారిపోతూ ఉండగా దేవునికి సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో అతను దొరికిస్తాడు అన్న టైంలో కూడా దేవుడు అతన్ని కాపాడాడు. సో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేవుడు తనని ఎమర్జెన్సీస్లో కూడా కాపాడని ఎక్స్పీరియన్స్ దావీదుకి ఉంది. సో దావీదు యొక్క నెక్స్ట్ స్టేజ్ మనం ఏం చూస్తామంటే, దావీదు ఒక మెచ్యూర్ లెవెల్కి ఎదిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా మనము కూడా దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడి పోషించి చూసిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఏదైతే ఫెయిత్ లెసన్స్, విశ్వాసపు లెసన్స్ నేర్చుకున్నామో వాటినే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మరలా అవే మొదలు పాఠాలు నేర్చుకునేటట్టుగా మనం ఉండకూడదు. వీ షుడ్ గ్రో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సో దావీదు 22 కీర్తనలు రాసేటప్పుడు కూడా డెత్ థ్రెట్ ఫేస్ చేస్తున్నాడు. జనరల్గా కింగ్స్ ఎక్కువగా డెత్ థ్రెట్స్ ఫేస్ చేస్తారు, అందుకనే వాళ్ళకి అంత సెక్యూరిటీ కావాలి. చూడండి, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ ఉన్నాడు, అమెరికన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు. అలాగే ఏ కింగ్స్కి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు హై సెక్యూరిటీ అంటే, వారు ఎప్పుడు కూడా డెత్ థ్రెట్స్లో ఉంటారు. మనకుండే ప్రాబ్లమ్స్ వేరు, యాజ్ కామన్ పబ్లిక్ పీపుల్గా మనకుండే ప్రాబ్లమ్స్ వేరు, కింగ్గా ఉండే ప్రాబ్లం వేరు. ఇప్పుడు మనం చూసేది కింగ్గా డేవిడ్ని చూస్తున్నాము. తనకి నిత్యం ఉండే ప్రాబ్లం ఏంటంటే, డెత్ థ్రెట్ ఎప్పుడు కూడా అతని మీద ఉంది. సో అయితే దావీదుని మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పటిదాకా చూసిన కీర్తనలో దావీదు తన ట్రబుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క నీడ్ని కోరాడు, సహాయాన్ని కోరాడు. ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతూనే వచ్చాడు. సో దావీదు ఈ కీర్తనలో మనం ఏం చూస్తామంటే, హీ హ్యాస్ అచీవ్డ్ అ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. సో దావీదు ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని మనము అచీవ్ చేయడము మనం చూస్తాం ఇక్కడ. వాట్ వీ షుడ్ బి గ్లాడ్, దేని విషయమై మనం సంతోషించి నేర్చుకోవాలి అంటే, ఖచ్చితంగా దావీదు చాలా హైయెస్ట్ కాన్ఫిడెన్స్ని దేవుని మీద చూపించాడు. ఎట్లాంటి కాన్ఫిడెన్స్ అంటే, ఇక నేను నా నీడ్ కొరకు నేను వరి అవనవసరం లేదు. విచిత్రంగా చాలామంది విశ్వాసులు 40 years ఫెయిత్లో ఉన్నా కూడాను 41st year ఏదన్నా సీరియస్ లైఫ్ థ్రెట్ వస్తే చాలా వరి అయిపోతారు. కొంతమంది అంటారు, ఎంత భక్తి చేసి చివరి నా పరిస్థితి అయిపోయింది అంటూ ఉంటారు. నో, చూసారా, అది అసలు అది ఎప్పుడు కూడా వారు భక్తిలో లేరు. దావీదు ఏం చూస్తున్నామంటే, ఇక్కడ ట్రబుల్లో ఉన్నాడు. ట్రబుల్లో ఉన్నప్పటికీ కూడా గడిచిన కాలంలో దేవుని యొక్క హెల్ప్ని కోరినట్టుగా ఇక్కడ ఈ కీర్తనలో ఏ హెల్ప్ పిటిషన్ని మనం చూడం. ముందు కీర్తనలో మీకు జ్ఞాపకం ఉంటుంది, దేవా కరుణింపుము అనే మాట ఎన్నిసార్లు చదువుంటారు? 61 కీర్తనల వరకు ఎన్నోసార్లు మనం చదివాం ఈ మాట, దేవా నన్ను కరుణింపుము, నాకు సహాయాన్ని చేయడానికి దూరంగా ఉండకము, నాకు సహాయాన్ని చేయడానికి దగ్గరగా రా. ఇంకొన్ని కీర్తనలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, పక్షిరాజు వలె నా దగ్గరికి రా నాకు సహాయం కొరకు. అయితే ఇంకొకటి మనం ఇక్కడ ఏ స్టెప్ చూస్తామంటే, దావీదు
ఎంత ఎదిగాడు అంటే దేవుని మీద ఉన్న కాన్ఫిడెన్స్లో. అందుకని ఈ కీర్తన యొక్క టైటిల్ ఏంటంటే దేవుడు నా రాక్, నా రాక్. ఎందుకంటే దావీదు యూదియా ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో పారిపోతుండగా సౌలు దగ్గర నుంచి కాపాడుకోవడానికి, రాత్రులు నిద్రపోవడానికి చిన్న చిన్న రాక్స్ కింద తవ్వుకొని ఆ వేడిలో రెస్ట్ తీసుకునేవాడు. సో దేవుణ్ణి అలా కంపేర్ చేశాడు. అందుకని అస్తమంత మై రాక్ అనేవాడు. నా యొక్క బండ, నా కోట అనే మాటలు వాడుతూ ఉంటాం. బండ అంటే రాక్. సో దేవుడి దగ్గర అట్లాంటి కాన్ఫిడెన్స్ని అతను పొందాడు. అందుకని ఈ కీర్తన ఏమంటాడంటే దేవుడే నా హెల్ప్, నా ఎయిడ్, నా హెల్ప్ అని పిలుచుకుంటూ వచ్చాడు. సో ఈ ట్రాన్సిషన్, ఈ మార్పుని మనం ఏం చూస్తామంటే 62వ కీర్తనలో దావీదు యొక్క మెచ్యూరిటీని చూస్తాము. అతను ట్రబుల్లో ఉన్నప్పటికీ అసలు ఈ కీర్తనలో ఒక పిటిషన్ మనకు కనపడదు. పిటిషన్ అంటే తెలుసు కదా, ఒక రిక్వెస్ట్, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఈ కీర్తనలో మనం అసలు ఏమాత్రం చూడం. ఇది దేని బట్టి అర్థమవుతుందంటే, అలాని చెప్పి దావీదు ప్రేయర్ చేయలేదా? నో, ఈ ఆల్వేస్ డిపెండెడ్ ఆన్ గాడ్. ఇప్పుడు కూడా అతని ప్రేయర్ ఎలాంటిదంటే కాన్ఫిడెన్షియల్ ప్రేయర్. అస్తమాను దేవుని దగ్గర నుంచి అడగడం మానివేశాడు. నేర్చుకున్నాడు దేవుడు నన్ను కాపాడతాడని. ఎప్పుడు కూడా దేవుని కమ్యూనియన్తోనే ఉన్నాడు, ఆయనతో సహవాసంలో ఉన్నాడు. సో మనం నేర్చుకోదగ్గ పాఠం ఏంటంటే ఏ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. నాకేం పర్వాలేదు. ఈ యొక్క థీమ్ ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, నాకేం పర్వాలేదు. ముందేమో అయ్యో ప్రభువా కరుణింపము, నన్ను మర్చిపోయావా, నన్ను ఎలా విడనాడుతీవి. ఇంకోటి ఏమన్నాడంటే మన్ను నేను స్తుతించనా అన్నాడు. అండ్ మన్ను అంటే నేను చచ్చిపోయి మట్టి అయిపోతే నిన్ను స్తుతిస్తుందా? అప్పుడు నేను నిన్ను స్తుతించగలనా? నా వల్ల నీకు ఏం ఉపయోగం ఉంది? నా డెడ్ బాడీ వల్ల నీకేం ఉపయోగం ఉందా? ఎలాంటి స్పీచ్, ఎలాంటి మాటలు చూస్తామంటే ఒక రిక్వెస్ట్తో కూడిన మాటల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ 62వ కీర్తన వచ్చేసరికి రాజుగా ఉన్నాడు, ఎన్నో బ్యాటిల్స్, యుద్ధాలు పోరాడాడు, విజయాలు చూశాడు, దేవునికి హస్తము తన జీవితంలో చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే దావీదు యొక్క కంప్లీట్ కాన్ఫిడెన్స్ని మనం చూస్తాం. బహుశా మరి దావీదు దేవుని హృదయానుసారాన్ని పిలవటానికి, మనము దావీదు దగ్గర నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప లెసన్. ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు? కాన్ఫిడెన్స్ అన్ని బాగున్నప్పుడు కాన్ఫిడెన్స్ కాదు. ఈ 62వ కీర్తన కూడా ట్రబుల్ టైంలోనే కాన్ఫిడెన్స్. నాకు తెలుసు, నేనేం కంగారు పడను, ఆయన గురించి నాకు తెలుసు, నన్ను కాపాడుతాడు. ఈ యొక్క కాన్ఫిడెన్స్ విశ్వాసంలో మనం సంవత్సరాలు ఎదిగే కొద్దీ ఇందులో ఇది మనం నేర్చుకుని ఉండాలి. ఈ పాటికే వీ హ్యావ్ టు గ్రో అనే మాటని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మొదటి వచనము దీన్ని స్పష్టంగా నెయిల్ చేసేస్తుంది, ఇంకా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేస్తుంది. మొదటి వచనం ఇప్పుడు దాకా మనం ఏం థీమ్ చూసాం? కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. పిటిషన్స్ లేవు, పిటిషన్స్ అంటే ప్రేయర్ రిక్వెస్ట్లు లేవు, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేర్చుకున్నాడు, కాన్ఫిడెన్స్లో ఎదిగాడు. మనము కూడా ఖచ్చితంగా ఈ కాన్ఫిడెన్స్లో ఎదగాలి. గాడ్ ఈజ్ దేర్, నో ప్రాబ్లం, అంతే. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఎదిగిన వ్యక్తి మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. చూసారా ఈ కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్? చూసారా దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అంటే మౌనముగా ఉందంటే మూలగట్ల అయ్యో దేవా నా పరిస్థితి ఏంటి, ఇలాగైపోయింది ఏంటి అని అనట్లేదు. మూలగట్ల చాలా కీర్తనలో మూలిగాడు, చాలా కీర్తనల్లో మన్ను నేను స్తుతించడానికి చెప్పి ప్రభు నేను చనిపోతానికి ఏం ఉపయోగం. సో చూడండి, ఈయన కూడా, యోబు కూడా ఇదే అన్నాడు. యోబు ఏమన్నాడు? నేను చనిపోతే బాగుండేది, అసలే పట్టుకుని ఉంటే బాగుండేది. కానీ దావీదు స్టేట్మెంట్స్ అనలా. ఏమంటే దావీదు స్టేట్మెంట్ చేయలే. దావీదు ఏమంటాడంటే నేను మౌనముగా ఉన్నాను. నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అంటే ఆయనను హీ లెర్న్డ్. ఏం నేర్చుకున్నాడు అంటే ఆయన కాన్ఫిడెన్స్ నీలో ఎదిగాడు కనుక ఆయన మౌనముగా ఉన్నాడు. ఓకే, అందుకనే ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుంది చూడండి. ఇది ఏ రాగం మీద పాడదగిన కీర్తన అంటే ఎదుతూను అనే రాగం మీద. ఎదుతూను అంటే మనము చూడండి మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 42 వచనం, 41, 42 వచనాలు కనుక చూస్తే, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 41, 42లో కనుక మీరు చూస్తే దావీదు ఆరాధన మోషే కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. నేను మీతో ఉంటాను, మీ మధ్యలో ఉంటానని. ఈ ప్రత్యక్ష గుడారము ఇది ఒక శాంపిల్. దేనికి? ఆలయానికి. ఏ ఆలయానికి? సొలొమోను కట్టిన ఆలయానికి.
అల్టిమేట్గా ఈ ఆలయం ఎవరు? యేసు ప్రభువారు. ఈ ఆలయం నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము, యేసు ప్రభువారే దీనికి ఆలయముగా ఉండబోతున్నారు. అయితే ఎదుగుతూను ఎవరు అంటే మ్యూజిక్ ప్లేయర్స్గా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసేవారుగా దావీదు, ఏతాను, ఎదుగుతూను వీళ్ళిద్దరిని కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసేటట్టుగా పెట్టాడు. ఇది పండగలప్పుడు ఇశ్రాయేలుకి పండగలు జరుగుతాయి, 7 రకాల పండగలు జరుగుతాయి. తర్వాత వీటన్నిటిలో కూడా వారిని దావీదు ఏం చేశాడు అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసే వాళ్ళకి పెట్టాడు. తర్వాత ఎదుగుతూను కుమారులు ఉన్నారు చాలామంది. ఆ ఎదుగుతూను కుమారులు ఏం చేసేవారు? వారి డ్యూటీ ఏంటంటే ఆలయపు గేటు బయట డోర్ కీపర్స్. వాళ్ళు ఎవరండి? డోర్ కీపర్స్. చూడండి, అంటే సెక్యూరిటీ గార్డ్స్ లాగా డోర్ కీపర్స్గా ఉండేవారు. చార్లెస్ స్పర్జన్ గారు ఆయన ఏమంటారు అంటే, ఎవరైతే ఈ డోర్ కీపర్స్గా నమ్మకంగా వెయిట్ చేస్తూ దేవుని సన్నిధిలో ఆ లో పొజిషన్ని, తక్కువ పొజిషన్ని, ఎందుకంటే వాచ్మ్యాన్ జనరల్గా తక్కువ పొజిషన్ కదా, అలా ఎవరైతే తక్కువ పొజిషను దేవుని ఆలయంలో తీసుకోవడానికి సిద్ధపడతారో వారు దేవుని దృష్టిలో హయ్యెస్ట్ వర్షిప్పర్స్గా ఉంటారని స్పర్జన్ జ్ఞాపకం చేశాడు. అండ్ హయ్యెస్ట్ క్వైర్ వర్షిప్పర్స్ ఇలాంటి పొజిషన్ని, వాచ్మ్యాన్ పొజిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. ఇద్దరిని పోల్చాడు. ఓకేనండి, ఆ మాట ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా దేవుని దగ్గర వెయిట్ చేసేవారుగా ఉన్నారు. ఆలయంలో అది కార్యక్రమం ఎప్పుడవుతున్నా, ఎప్పటి వరకు వెళ్ళినా దాన్ని వారు వెయిట్ చేసే వ్యక్తులుగా ఉన్నారు. అందుకనే ఈ యొక్క రాగము మీద పాడదగినది. సో వెయిటింగ్ ఎట్ ద లార్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రభు దగ్గర వెయిట్ చేయడము, ఎదురు చూడటము ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ కీర్తన ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఇంకోటి ఏమి నేర్పిస్తుందంటే, చూడండి, దేవుని దగ్గర మానవుని హార్ట్ ఎట్లాంటిదంటే ఏదైనా ట్రబుల్ టైంలో స్థితిగతుల్ని, ఆ సిచ్యువేషన్ని మనము కంట్రోల్ చేయడానికి చూస్తాం. కంట్రోల్ చేయడం అంటే మన చేతిలోకి తీసుకోవడానికి. ఇప్పుడు నేను ఏదో చేయాలి, రాదర్ దాన్ దేవుని సన్నిధిలో వెయిట్ చేయడం కన్నా, దేవుడు మన జీవితంలో యాక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయడం కన్నా మానవుని మైండ్ జనరల్గా ఎలా పనిచేస్తుందంటే, మనము ఫెయిత్ వాడకుండా రీజన్, అంటే ఆలోచన, మన సొంత ఆలోచన, రీజన్ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని నేను ఎలాగైనా సరే మేనేజ్ చేసి దీన్ని కంట్రోల్ చేసి ఈ సిచ్యువేషన్ని నా చేతిలోకి ఎలాగైనా తీసుకుని ఎలాగైనా సరే ఐ షుడ్ డూ సంథింగ్, దీని గురించి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఫెయిత్ చూపించడం మానేసి, బిలీఫ్ చూపించడం మానేసి మనం ఏం చేస్తామంటే మన స్వశక్తిని వాడి వీ విల్ ట్రై టు డూ సంథింగ్. వెన్ వీ హ్యావ్ టు స్టే కామ్, మనం ఏం చేస్తామంటే మన ఓన్ వేలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇన్ ట్రబుల్ మనము దేవా ఈ సిచ్యువేషన్ ఎట్లాగో ఉంది, సరే నువ్వు నన్ను ఎటువైపు నడిపిస్తావో నేను కామ్గా ఈ సిచ్యువేషన్ బట్టి నేను వెయిట్ చేస్తాను అనేవారు తక్కువగా ఉంటారు. ఎక్కువ మంది ఎవరు కనబడతారు అంటే హ్యూమన్ ఆలోచన, మన ఎమోషన్స్, ఫీలింగ్స్ బట్టి వచ్చే ఆలోచనలు బట్టి మనం స్వే అయిపోతాము, దానివైపు మనము పరిగెట్టేస్తాము. ఓకేనండి. సో అందుకని ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుందంటే బీయింగ్ కాన్ఫిడెన్షియల్గా దేవుని సన్నిధిలో మౌనముగా వెయిట్ చేయటం, ఇది ఈ కీర్తన మనకి నేర్పిస్తూ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను సైలెంట్గా ఉండిపోతే ఎలాగా? ఇదిగో హ్యూమన్ మైండ్ అలాగే పనిచేస్తుంది. సైలెంట్గా కామ్గా ఉండిపోవాలా? ఏదో ఒకటి చేయాలి కదా, సిచ్యువేషన్ పీకల దాకా వచ్చేస్తుంది, ఏదో ఒకటి చేయకపోతే ఎలాగా? నేను రియాక్ట్ అవ్వాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా ఈ సిచ్యువేషన్లో. అయితే దావీదు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దయచేసి గమనించండి, ఇట్ ఈస్ నాట్ బ్లైండ్ ఫెయిత్, గుడ్డి భక్తి కాదు. ఏదో గాల్లో దీపం పెట్టి దావీదు ఆరిపోకు అనట్లేదు దావీదు. ఇక్కడ అర్థమవుతుందండి, దావీదు బికాస్ ఆఫ్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, దావీదు తన కీర్తనలు ఎప్పుడు కూడా ఇదే అన్నాడు. హీ న్యూ, తెలుసు అతనికి చిన్ననాటి నుంచి, వయసు 16లో సమూయేలు అభిషేకం చేసినప్పటి నుండి బహుశా తన జీవితకాలం అంతా కూడా కొడుకు దగ్గర నుంచి, సలహాదారుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా డెత్ని ఫేస్ చేశాడు. దావీదుకి అసలు రాజుగా ఉండటం ఎవరికి అసలు ఇష్టంలా, ఎందుకంటే అతని పుట్టిక చాలా చిన్నది, గొప్ప కుటుంబంలో చాలా. బెత్లెహేమ్ అంటే స్మాల్ టౌన్, ఇంత విలేజ్లో నుంచి నువ్వు ఇంత మహారాజు అయిపోయేసరికి ప్రజలందరికీ అతని మీద జలసీ, మామూలు జలసీ కాదు. చూసాడా, మనం కూడా జనరల్గా సొసైటీలో చూస్తూ ఉంటాం, ఇలా చిన్న వ్యక్తి పెద్ద అయిపోతే వాడి మీద చాలా పన్నాగాలు పని ఎలాగైనా సరే దింపేయాలి, చంపేయాలని చూస్తారు. సో దావీదు కూడా సచ్ క్యారెక్టర్, దావీదు సిచ్యువేషన్ కూడా దాదాపు అలాంటిదే. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ కీర్తన మనం చూస్తాము, డేవిడ్స్ కాన్ఫిడెన్స్ని ఇక్కడ మనం చూస్తాము. సో గాల్లో అతను దీపం పెట్టలేదు, బ్లైండ్ ఫెయిత్ కాదు,
బ్లైండ్ ఫెయిత్ కాదు కనుకనే మొదటి వచనం 2వ లైన్లో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమన్నాడంటే ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయన వలన నాకు రక్షణ కలుగును అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకోటి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అనే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ట్రూలీ అన్నాడు. నా ప్రాణము, నిజముగా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. మార్టిన్ లూథర్ గారు ఒక మాట ఏమన్నారు అంటే, ఇదిగో నువ్వు మొత్తం దేవుని పూర్తిగా నమ్మకపోతే అసలు నువ్వు ఆయన నమ్మనట్టే. హాఫ్ ఫెయిత్, కొంచెం ఫెయిత్, బెస్ట్ ఫెయిత్ ఏముండదు. ఇఫ్ యూ ట్రస్ట్ కంప్లీట్లీ, అదర్వైజ్ నో ట్రస్ట్ అన్నాడు. ఓకే, నువ్వు ట్రస్ట్ చేస్తే కంప్లీట్గా ట్రస్ట్ చేయడమే, హాఫ్ ట్రస్ట్ లేదు. హాఫ్ ట్రస్ట్ అసలు ట్రస్టే కాదు. ఇంగ్లీష్లో కూడా సామెత ఉంది, హాఫ్ ట్రూత్ ట్రూతే కాదంట. ఏంటండి, సగం సత్యము అసలు సత్యమే కాదు అని చెప్పాడు. సో చేత ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఇంగ్లీష్లో ఏమిస్తుందంటే ఆయన వలననే నాకు రక్షణ కలుగును, ఇంకొక సోర్సు నాకు లేదు. ఇంకొక థీము 62వ కీర్తనలు ఏంటంటే, ఇందాక నేను జ్ఞాపకం చేశాను కదా, ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ లేదా నో ట్రస్ట్ అంటున్నాడు. ఓకే, కంప్లీట్లీ, అదర్వైజ్ నో ట్రస్ట్, హాఫ్, లిటిల్, మోస్ట్, బెస్ట్, ట్రస్ట్ లేదు, కంప్లీట్లీ అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే తర్వాత లైన్లో కూడా ఏం జ్ఞాపకం చేస్తానంటే, చూడండి ఇక్కడ మిగతా కీర్తనలో ఆయన క్రైసిస్లో ఉండగా రాసిన ఈ కీర్తన క్రైసిస్లో ఉన్నప్పటికీ ఏ పిటిషన్స్ లేకుండా ఒక కాన్ఫిడెన్స్ మాట, ఆయన వలన నాకు రక్షణ కలుగును. సో నో పిటిషన్స్. ఈ కీర్తనలో మనం పిటిషన్స్ని చూడము, రిక్వెస్ట్ని మనం చూడము, జస్ట్ కాన్ఫిడెన్స్ని మనం చూస్తాము. హ్యూమన్ మైండ్, న్యాచురల్ మైండ్ ఏం చేస్తుందంటే మన ఓన్ మార్గంలో వెళ్ళడానికి చాలా ఫోర్స్ చేస్తుంది. దావీదు కూడా హీ వాస్ టెంప్టెడ్ టు మేక్ హిస్ ఓన్ డెసిషన్స్. తన సొంత నిర్ణయాలు తీసుకోబడడానికి దావీదు మైండ్ చాలా టెంప్ట్ చేసింది. ఇదిగో ఈ టైంలో నువ్వు ఏం చేయకపోతే ఎలాగా, నువ్వు మౌనంగా ఉంటే ఎట్లాగా, సంథింగ్ యూ షుడ్ డూ, నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ఏదోటి చేయాలి అని ఖచ్చితంగా దావీదు మైండ్ ఖచ్చితంగా ఆ రీతిగా పనిచేసింది. బట్ దావీదు షోడ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ అనే మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి 3వ లైన్లో అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమండి, సో ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? ట్రబుల్ టైంలోనే రాశాడు. ఇబ్బందికరమైన డెత్ థ్రెడ్స్ ఉన్న టైంలోనే ఈ కీర్తనను కూడా ఆయన రాయటం జరిగింది. ఇది మొదటి వచనానికి ఫౌండేషన్. ఓకేనండి, మొదటి వచనంలో మనం ఏం ఫౌండేషన్ వేసుకున్నాము అంటే దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, నా పిటిషన్స్ లేవు, కాన్ఫిడెన్సే, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గడిచిన అనుభవాలే నా యొక్క ఫెయిత్. ఎందుకంటే నో పిటిషన్స్, విశ్వాసంలో ఎదిగాడు, మెచ్యూరిటీలో కూడా ఎదిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే ఈ మాటలో అతను పలుకుతూ ఉన్నాడు. తర్వాత ఈ మాట చాలా గొప్పది, నా ప్రాణము దేవుని నమ్ముకునే మౌనముగా ఉన్నది. ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, ఏంటి నువ్వు రెస్పాండ్ అవ్వు, ఏంటి నువ్వేం మాట్లాడవు, బహుశా ఈ వాక్యంతో కొట్టచ్చు. ఏమని? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఓకే, సో చాలామందికి ఈ మౌనం ఏంటో అర్థం కాదు. ఇది గాల్లో దీపం పెట్టిన మౌనం వంటిది కాదు. ఇది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనే మాటని సూచిస్తూ ఉన్నది అనే మాట మనం జ్ఞాపకం చేసుకో. సో ఇది వినే వరకు కాకుండా ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 వచనాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మన మైండ్లోకి, మన హృదయంలోనికి, మన తలంపుల్లోనికి మనం ఎక్కించుకోవాలి. దీన్ని కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అనే మాటని మనం ఎక్కించు. 2వ వచనం చూద్దాం. చూడండి, ఆయన ఏమంటున్నాడు, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. వాస్తవానికి ఈ 2వ వచనంలో ఇలా ఉందా, కింద 8, 9 వచనాలకు వెళ్ళేసరికి ఆయన అంటాడు, నేను అస్సలు కొంచెం కూడా కదిలింపబడను, స్టిఫ్గా, ఫర్మ్గా నేను ఉంటాను అనే మాటలు ఆయన వాడతాడు. అంతగానే కదిలింపబడ, ఎత్తైన నా కోట ఆయనే. సో పరిగెట్టి శ్రమలో ఉండగా ఈ మాటలు రాశాడు. ఎత్తైన కోట, నా ఆశ్రయదుర్గము, శ్రమలో ఉండగా రాశాడు. కానీ ఇక్కడ వచ్చే అర్థం ఏంటంటే, ఆయన శ్రమలో ఉండగా రాసిన అర్థం కాదు, కానీ ఒక వారియర్గా, నెగ్గిన వ్యక్తిగా, సాధించిన వ్యక్తిగా, కాన్ఫిడెన్స్ దేవుని మీద చూపించిన వ్యక్తిగా
యుద్ధాన్ని నెగ్గేసిన తర్వాత ఈ మాట అంటాం వేరు, నెగ్గక ముందు అంటాం మాట వేరు. ఓకే, నెగ్గక ముందు కూడా దావీదు రాశాడు, ఎత్తైన కోట అంటే ఏంటి, నాకు శ్రమ వచ్చినప్పుడు నేను పరిగెట్టుకుంటా ఆ టవర్ మీదకి వెళ్ళిపోతాను, లేకపోతే ఆ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను అని అనొచ్చు. కానీ ఇక్కడ దావీదు ట్రబుల్లో ఉండగా ఒక కాన్ఫిడెన్షియల్ మాటని ఇక్కడ అంటున్నాడు. సో మనం కూడా విశ్వాసంలో ఎదిగే కొద్దీ, ఎదిగిన తర్వాత కూడా మన లైఫ్లో బహుశా పిటిషన్స్ తక్కువయ్యి, పిటిషన్స్ అంటే ప్రేయర్ రిక్వెస్ట్లో తక్కువయ్యి కాన్ఫిడెన్స్ మనం పెరగాలి. వచనం ఉంది కదా, నీ పరలోకపు తండ్రి నువ్వు అడగక మునిపే నీ అవసరతలు ఏంటో ఆయనకి తెలుసని జ్ఞాపకం చేశాడు. అందుకని విలియం కేరీ గారు లాంటి వాళ్ళు ఏమన్నారంటే, దేవుని గురించి గొప్ప పనులు తలపెట్టండి, అలాగే గొప్ప పనులు ఆశించండి ఆయన దగ్గర నుంచి అన్నాడు. చూసారా? సో పిటిషన్స్ పోయినాయి, పిటిషన్స్ నుంచి కాన్ఫిడెన్స్లోనికి మనం ఎదగాలి. బహుశా ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి చర్చెస్లో అడుగుతూనే ఉంటారు, నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి, నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి, నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి, నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి. ఏమండి, ఆల్ ది టైం 70 years వచ్చినా 80 years వచ్చినా అంతే. ప్రేయర్ చేయకూడదని కాదు, బట్ ఎప్పుడు మనం మెచ్యూరిటీలోకి ఎదుగుతామని చెప్పండి, ఎప్పుడు మనం మెచ్యూరిటీ ఎదుగుతాం, ఆ కాన్ఫిడెన్స్లోకి ఎప్పుడు ఎదుగుతాము? దావీదు ఈ ట్రబుల్లో ఉన్నాడు, బట్ కానీ ఈ 12 వచనాల్లో పిటిషన్ అసలు చూడం, మనం నో పిటిషన్ చూడం. కాకపోతే చివరి లైన్లో ఏముందో చూడండి, 12వ వచనం చివరి లైన్లో ఏముందంటే, కాగా కృప చూపుటయు నీది, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది నీ నేచర్. ఇక్కడ కృప అనే పదానికి హీబ్రూ బైబిల్లో ఏం అర్థం ఇచ్చారు అంటే హెస్సెడ్ అనే మాట. ఈ మాట మరి ఓల్డ్ టెస్టమెంట్లో అర్థం చేసుకోవాల్సిన పదం HESED, హెస్సెడ్ అనే పదం. అది దేనికి అర్థాన్ని ఇస్తుందంటే లాయల్ ప్రేమ. ఏ ప్రేమ? లాయల్ అంటే నమ్మకమైన, విడిచిపెట్టని, అన్కండిషనల్ అనే పదము ఇక్కడ వాడబడింది హీబ్రూ బైబిల్లో. ఏంటి? ఏ పదానికి? కాగా కృప చూపుటయు నీది. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? కృప చూపించమని అంటున్నాడా? ఏమంటున్నాడు ఇక్కడ? నీ నేచర్ అట్లాంటిది, నీ లక్షణం అట్లాంటిది. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటారు, దేవునికి లక్షణాలు అని అంటారు కదా. సో దేవుని యొక్క లక్షణం ఏంటంటే కృప చూపుటయు, హెస్టెడ్. అది ఏ కృప? అది నా బిహేవియర్ బట్టి, నా యాటిట్యూడ్ బట్టి ఆధారపడిన కృప కాదు ఇది. ఏ కృప? లాయల్ అని అన్నాను. ఏ మాట అంటే అది లాయల్. లాయల్ అంటే అన్కండిషనల్, విడిచిపెట్టని, ఫర్ ఎవర్ ఉండే మాటని ఏమంటామంటే లాయల్. కృప అనే పదానికి ఇక్కడ వాడాడు. సో ఇక్కడ కృప అనే హెస్సెడ్ అనే పదానికి జస్ట్ కృప కాదు, లాయల్ లవ్ అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. సో మనం ఏం చూస్తున్నామంటే ఈ 62 కీర్తనలో మనం ఎదగాల్సిన పాయింట్, గ్రోయింగ్ పాయింట్ ఏంటంటే, చూడండి, మన ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం మన కాన్ఫిడెన్స్లో ఎప్పుడు ఎదుగుతాము? ఇట్ ఈస్ ఓకే. ఆ మాట ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే ఒక పాట ఉంది. ఆ పాట ఏంటంటే, హొరాషియస్ స్పాఫోర్డ్ అని ఒక అతను షికాగోలో తనకున్న ఆస్తి అంతటిని పోగొట్టుకుంటే తన 5 పిల్లల్ని, భార్యని, ఇంగ్లాండ్ వాళ్ళది, అక్కడికి తీసుకువెళ్ళి దింపేద్దామని వెళ్తూ ఉంటుంటే, అమెరికా నుండి ఇంగ్లాండ్ వెళ్తుంటే మధ్యలో అంటార్టికా సముద్రం ఉంటుంది. ఈ సముద్రానికి పడవలు మునిగిపోయి కుటుంబంతో చనిపోతుంది, అతను తప్ప. అప్పుడు చనిపోతే వెంటనే వాళ్ళందరినీ తీసుకువెళ్ళి మరి అక్కడ ఏదో చిన్నగా బరియలు చేసి మరలా రిటర్న్ అయిపోతాడు. ఇంకెందుకు నేను ఇక్కడ ఉండడం అని చెప్పి మరలా తన దేశానికి రిటర్న్ అయిపోతుండగా ఈ పాట రాశాడు. ఏ పాట? ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై. అందులో ఒక లైన్ ఏంటో తెలుసా? సాతానుడు నా మీద బఫే చేసిన, బఫే అంటే ఏంటి? భోజనం. సో సాతానుడు నా మీద ఏం చేసిన? నా మీద కూర్చొని నన్ను బఫే చేసిన, నన్ను తినేసినా కూడా ఈ లైన్ వచ్చింది మళ్ళీ, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 62వ కీర్తన నేర్చుకున్న పాఠం ఏంటంటే కంప్లీట్ కాన్ఫిడెన్స్ దేవునిలో. అందుకనే చివరి లైన్ ఏమంటాడు? కాగా కృప చూపుటయు నీది, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నువ్వు చేసుకునేది, నువ్వు చేసుకునే అనే మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం చూడండి,
మూడో వచనం ఏమంటున్నాడంటే దావీదు తన శత్రువులతో మాట్లాడుతున్నాడు. ఏమండి, శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు, శత్రువుల మీద కంప్లైంట్లు చేస్తున్నాడు. మూడో వచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, దేవుని బిడ్డల మీద, నిజమైన దేవుని బిడ్డల మీద లోకంలో సాతాను ఎప్పుడు కూడా అటాక్ చేస్తాడు. ఓకే, యేసు ప్రభు వారి మీద నిత్యం అటాక్ చేశాడు. సో అది సర్ప్రైజ్ కాదు అసలు. మనం ఎప్పుడైతే సాతాను చేత అటాక్ చేయబడతామో, ఫైనాన్షియల్గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, మన దేవుళ్ళలో నడుస్తున్నప్పటికీ కూడా, అరే నేను దేవుళ్ళలో నడుస్తున్నప్పటికీ నాకే ఎందుకు ఇలాగా, అసలు క్వశ్చనే రాంగు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళలో నడుస్తున్నావు గనుకనే సాతాను నీ మీదకి ఏం తీసుకొస్తున్నాడు, ఇబ్బందులు తీసుకొస్తున్నాడు. సో ఇది బైబిల్ టీచ్ చేసే పాఠం. మూడో వచనం చూడండి ఏముంది, ఎన్నాళ్ళు మీరు ఒకనికి భయపడుదురు. ఏమన్నాడు దావీదండి, ఎన్నాళ్ళు మీరు ఒకరిని భయపడతారు. ఇంకోటి ఏంటంటే ఈ మూడో వచనంలో దావీదు శత్రువుల మీదకి రాబోయే శ్రమ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకో మీరు దేవుడు చూడలేదు అనుకుంటున్నారా, నేను రాజుగా ఉన్నప్పటికీ నా మీద మీరు వేసే ప్లాన్లు అన్నింటిలో కూడా దేవుడు చూడలేదు అనుకుంటున్నారా. సో మీరు అన్యాయంగా శ్రమ పొందుతున్నప్పుడు నో దిస్, గాడ్ ఈజ్ వాచింగ్. ఓకే, గాడ్ ఈజ్ వాచింగ్, నో దిస్. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. మేము పరిచర్య చేస్తూ ఉండి ఉత్తర భారతదేశంలో పరిచర్య చేస్తూ ఉంటుంటే ఆయన బిడ్డల మీద చాలామంది పన్నాగాలు పన్ని మందిరాలు తీసివేయాలి, వారిని కొట్టాలి, వారిని చంపేయాలి అని చెప్పి చాలా ప్లానింగ్స్ వారు చేసుకుంటున్నారు. కానీ విషయం ఏంటో తెలుసా, వారు ఒడ్డిన ఉచ్చులో వారే పడినట్టుగా దేవుని పనిని ఇంకా రెట్టింపు చేసుకున్నాడు. ఆది సంఘము శాస్త్రులు పరిచర్యలు ఏమని కొట్టి పంపించారు, ఈయన గురించి మీరు ఎక్కడా కూడా చెప్పదని చెప్పి చితక్కొట్టి సౌలు ఇంకా పౌలుగా మారకముందు అతన్ని చంపడానికి, చెరసాల్లో వేయించడానికి మరి ఏం చేశారు, ఈ యొక్క మూమెంట్, యేసు ప్రభు మూమెంట్, సువార్త మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మూతవేయడానికి ఎంతగానో ప్రయత్నించారు మొదటి శతాబ్దంలో. ఎవరు, శాస్త్రులు పరిచర్యలు, రోమా ప్రభుత్వము. కానీ ఆఫ్టర్ 2000 years ఏమైందంటే ఒక విస్ఫోటనంగా అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ ది పాపులేషన్ హ్యావ్ బికమ్ బిలీవర్స్, క్రిస్టియన్స్ కదండి ప్రపంచంలో రైట్ నౌ. సో వారు ఆదిలోనే స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు, ఈ మూమెంట్ ఇక్కడే. సౌల్ మిషన్ ఏంటి, ఈ మూమెంట్ ఎక్కడుందో దాన్ని తుంచేయి. వాట్ ఈస్ సౌల్స్ మిషన్? దమస్కోకి ఎందుకు వెళ్తున్నాడు, దమస్కోకి ఏ పని మీద వెళ్తున్నాడు, దమస్కి సిరియా ప్రాంతానికి యెరూషలేం నుంచి ఏ పని మీద వెళ్ళాడు. ఈ మూమెంట్ ఎక్కడుందో ఆ మూమెంట్ని కట్ చేసాయి, దాని మీద పంపించారు. బట్ దిస్ ఈస్ గాడ్స్ మూమెంట్ అండ్ వీఆర్ గాడ్స్ పీపుల్. మనము దేవుని ప్రజలము, అది దేవుని మూమెంట్. ఆఫ్టర్ 2000 years రిజల్ట్ ఏమైంది, హాఫ్ ది వరల్డ్స్ పాపులేషన్ బిలీవర్స్గా మారిపోయారు. చూసారండి. సో అంచేత మూడో వచనం చూడండి, ఎన్నాళ్ళు మీరు ఒకరిని భయపడుతురు, అది మీరు నా భయపడుతున్నారు. దావీదు అంటున్నాడు, ఇది గాడ్స్ జడ్జిమెంట్, గాడ్ వాచింగ్. గుర్తుపెట్టుకో, దేవుడు చూస్తూ ఉన్నాడు, హీస్ వాచింగ్ అనే మాటని ఒక వార్నింగ్ సైన్తో కూడా ఈ మాట పలుకుతూ ఉన్నాడు, గాడ్ ఈస్ వాచింగ్ అని. సో మనం కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. దేవుని సంఘాన్ని ఆయన అన్నాడు, చూసారా, నా బిడ్డల్ని ముట్టితే నా కనుగుడ్డు ముట్టినట్టే. సౌలుతో అన్న మాట ఏంటి, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరో నేను హింసించడం అన్నాడు. నా ప్రజల్ని హింసిస్తే నీవు నన్ను హింసించినట్టే అని. వాట్ ఏ స్టేట్మెంట్ చూడండి, వాట్ ఏ స్టేట్మెంట్. సో అందుకనే ప్రభు బలలో పాల్గొనే ప్రతిసారి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ హిస్ పీపుల్ అనే మాటని. అందుకనే మోషే ఫరో దగ్గర అన్న మాట ఏంటంటే ఆయన ప్రజల్ని విడిపించు, ఆయన ఆరాధించుకోవడానికి వారు ఇశ్రాయేలుకి వెళ్ళాలి అనే మాటని వాడాడు. వీఆర్ హిస్ పీపుల్. సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. ఆ విషయంలో మనము ఎంత బలమో పవర్ నొందాలి అంటే వీఆర్ హిస్ పీపుల్ అనే మాటని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. దాని కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఏమండి, అందుకే నా స్టేట్మెంట్ ఉంది, ఆయన నమ్మదగిన వాడు అనే మాట ఉంది. నేను విడువను అనే ఈ మాటలు చక్కగా మనము ఇంట్లో మంచి వాక్యాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, మన హాల్లో అక్కడెక్కడ. నేను విడువను ఎడబాయను, ఈ మాట మన దేవునితో అనగలమా? దేవా నేను నిన్ను విడువను ఎడబాయనని మనం అనగలమా ఆయనతో ఆ మాట? బట్ హీ సెడ్ టు us, ఆయన అయితే ఆ మాట మనతో అన్నాడు. సో చూడండి మూడో వచనం ఏముందంటే, ఎన్నాళ్ళు వీరు ఒకరిపై బడుదురు. సో డోంట్ వరీ, మనం ఎవరి పీపుల్ మనం గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు మనము. సో తర్వాత లైన్లో ఏముంది చూడండి, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను, రెండు ఇచ్చాడు. ఒరుగుచున్న గోడ, పడబోవు కంచె, ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. ఏమంటున్నాడు దావీదు ఇక్కడండి, ఈ రెండు పోల్చాడు. ఏంటో మొదటి పోలిక, ఒరుగుచున్న గోడ, పడబోవు కంచె. అలాగున్నాను నేను, నా మీద ఎన్నాళ్ళు మీరు నా మీద పడతారు, మీరందరూ ఎన్నాళ్ళు ఒకనిపై పడద్రోయ చూచుదురు.
ఖచ్చితంగా మీరందరూ ఏమన్నాడు, మీరందరూ. సో ఎంతమంది ఉన్నారు దావీదు శత్రువులు? గతంలో కీర్తనలో కూడా నేను మీకు లిస్ట్ ఇచ్చాను, నేను 9 మంది లిస్ట్ ఇచ్చాను. నేను వాస్తవానికి 9 మంది కాదు, దావీదుకి 90 మంది ఉన్నారు చుట్టుపక్కల, కానీ స్పెసిఫిక్గా మనం చూసాము. సో అందుకని ఈ మాట చూడండి, వీరందరూ ఏంటంటే మాట, ఎంతమంది ఉన్నారు శత్రువులు? మీకు మహా అయితే ఒకళ్ళిద్దరు ఉంటారేమో. ఏమండి అంటే ఒకవేళ మీరు శత్రుత్వం పెట్టుకోకపోయినా విశ్వాసులుగా, ఒకవేళ వాళ్ళే కావాలని మీ మీదకి వస్తే బహుశా ఒకళ్ళిద్దరు ఉంటారేమో. డెత్ థ్రెట్స్ వచ్చేంత పరిస్థితి ఏమి లేదు, కానీ కింగ్ కనుక ఈయనకి డెత్ థ్రెట్స్ ఉన్నాయి అన్న మాట ఏంటంటే మీరందరూ. సో ఈ యొక్క మాట ఏంటంటే చాలామంది ఏమన్నారంటే రెండింటిగా ఆలోచించారు. ఎలాగ ఆలోచించారంటే చాలామంది దావీదు శత్రువులు ఒరుగుచున్న గోడ పడబోవు కంచిగా వారు ఉన్నారు, వారే ఇలాగా అన్నారు. అయితే ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క వచనం మనకి ఏం అర్థం ఇస్తుందంటే దావీదే ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఎలాగా? ఒరుగుచున్న గోడగాను పడబోవు కంచిగా దావీదు మరి ఇది ఏం తెలుస్తుంది? ఒరుగుచున్న గోడ పడబోవు కంచె ఏం తెలుస్తుంది? దావీదు ఎలా ఉన్నాడు ఇప్పుడు? శ్రమలో ఉన్నాడా? మంచి పొజిషన్లో ఉన్నాడా? ఖచ్చితంగా శ్రమలో ఉన్నాడు, ఇంక అసలు మనం డౌటే లేదు. ఎందుకు అంటే ఒరుగుచున్న గోడను పడబోవు కంచె అయినా కూడా వీళ్ళు విడిచిపెట్టట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీరందరూ ఎన్నాళ్ళు ఒకరి మీద మీరు పట్టడానికి చూస్తున్నారు, చంపడానికి చూస్తున్నారు. 4వ వచనం చూడండి, ఇంకొంచెం వివరిస్తాడు. ఏమంటాడు? అతడు ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. ఔన్నత్యం అంటే రాజుగా అతను అయిపోయాడు, గొర్రెల కాపరి నుంచి రాజుగా అతను అయిపోయాడు. అతను ఆ పొజిషన్లో వీళ్ళు చూడటం అస్సలు ఇష్టపట్ల. ఎందుకంటే సౌలు గోత్రం బెన్యామీన్ వారు, జిఫీలు సొంత గోత్రం వారు, యోధా గోత్రం వారు, జిఫీలు కూడా దావీదును 2 సార్లు సౌలుకి వచ్చి ఇక్కడే ఉన్నాడు, మేము దాచ్యం వచ్చి పట్టుకెళ్ళిపో అని చెప్పి 2 సార్లు అతన్ని ట్రాప్ చేశారు. ఏమండి? ఎందుకంటే అతను ఔన్నత్యాన్ని చూడలేకపోయారు. దేవుడు ఖచ్చితంగా ఆయన బిడ్డలకి కూడా ఔన్నత్యాన్ని ఇస్తాడు, హై పొజిషన్ని దేవుడు ఇస్తాడు. అయితే ఆ పొజిషన్ని దేవుడే కాపాడతాడు. ఏమండి? పొజిషన్ ఇచ్చినోడు కాపాడ్డా? ఆ పొజిషన్ ఇచ్చినోడు ఆయనే కాపాడతాడు. అందుకనే దావీదుకి ఏముంది ఇక్కడ? కాన్ఫిడెన్స్. అందుకనే కీర్తన టైటిల్ ఏంటంటే ఆయన నా రాక్, నా బండ, నా రక్షణ, నన్ను కాపాడేవాడు, నా హెల్ప్, నా సహాయకుడు, నా ఎయిడ్, నా పక్కన ఉండే గార్డియన్ ఏంజల్ అని కూడా మనం పిలవచ్చు. సో మనం ఏం చూస్తున్నామంటే ఎంతగా మాట్లాడుతున్నాడు కదా, ఒక పిటిషన్ మనం చూడం. ఈ కీర్తనలో ఏం చూడం? వి డోంట్ సీ ఎనీ రిక్వెస్ట్స్. ఏది ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఎలాంటి ఒరుగుచున్న గోడ, ఇంకో మాట ఏంటండి? పడబోవు కంచె. సో మనము ఇక్కడ డీప్గా ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండొచ్చు. ఒరుగుచున్న గోడ వలె, లేకపోతే పడబోవు, అంటే మనకి నో ఆధారం, నో ఫైనాన్షియల్ ఆధారము, నో హెల్త్ ఆధారము, లేకపోతే నో ఫ్యామిలీ ఆధారము, లేకపోతే ఏ ఆధారం లేకపోయినప్పటికీ కూడా ఒరుగుచున్న గోడ అంటే ఏంటి? ఇక హోప్ లేదు, హోప్లెస్ పరిస్థితి, నిరీక్షణ లేని పరిస్థితి. ఒరుగుచున్న గోడ. ఇంకోటి ఏంటంటే పడబోవు కంచె. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎవరు ప్రజలము? ఆయన ప్రజలము, ఆయన వారము అనే మాటని జ్ఞాపకం చేసుకోండి. సో ఇది ఏం బిల్డ్ చేస్తుంది? మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఎందుకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది? నేను ఒరుగుచున్న గోడగా ఉన్నా, పడబోవు కంచిగా నేను ఉన్నప్పటికీ కూడా నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఆయన ప్రజలను, ఆయన మనిషిని అని మనము జ్ఞాపకం చేస్తుంది కీర్తన. తర్వాత ఔన్నత్యం నుంచి పడదోయడానికి వారు చాలా ఆలోచిస్తున్నారు. చూడండి 2వ లైన్లో ఏముందో? అబద్ధం ఆడుట వారికి సంతోషం. ఏం అబద్ధం? నా దగ్గరేమో చాలా మంచిగా మాట్లాడుతున్నారు, కానీ వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. ఎందుకంటే రాజు కదా, తన సంతోషాన్ని కలిగించడానికి అతని ముందు మంచిగా మాట్లాడి వెనకాల మాత్రం అతనికి గోతులు తీసిన వారుగానే మనకి వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. సో 4 వచనాల్లో మనం ఏం చూసామంటే దావీదు యొక్క కాన్ఫిడెన్స్ చూసాము. ట్రబుల్లో ఉన్నాడు అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది, అందులో ఏ డౌటు లేదు. తర్వాత ఇంకేముందో చూడండి, వారు తమ నోటితో ఏం చేస్తున్నారంటే అంతరంగంలో దూషిస్తున్నారు, పైకి మాత్రం శుభవచనాలు పలుకుతున్నారు. ఏమంటే చాలామంది ఆ రీతిగా కనపడుతూ ఉంటారు మనకి. ఏమంటే ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో కూడా. అయితే కొన్ని సందర్భాల్లో మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. ఎప్పుడు ఫోన్ చేయను, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు, బాగున్నావు అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఒకేసారి మనకి వెంటనే అర్థమైపోతుంది వీళ్ళకి ఫేక్ చేస్తున్నారు, ఏదో పడింది, అందుకని కొంతమంది ఆపుకోలేక సరేలే ముందు విషయం ఏంటి చెప్పనేస్తాం మనం. ఎందుకంటే నీ ప్రేమ ఇంకా వలకపోయేద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా
చాలేక నువ్వు ఏ పని మీద ఫోన్ చేసి చెప్పు ఇక చాలేక అని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో ఇక ఆపుకోలేక మనం వెంటనే అనేస్తాం. ఏమంటే కొంతమంది సెన్సిటివ్గా ఉంటే కాసేపు వింటారేమో, కానీ కొంతమంది ఏమో ఇంకా స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం వెంటనే అనేస్తాం. ఇంకా వద్దుగా బాబు వినలేకపోతున్నాను, సరే నువ్వు ఎందుకు ఫోన్ చేసి చెప్పంటాం మనం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారో తెలిసిపోవాలి. పైకి మాత్రం బాకా ఎలా ఉన్నావు, బాగున్నావా, అయ్యో ఆరోగ్యం ఎట్లా ఉంది, ఏం తిన్నారు ఇంతకీ, అవన్నీ నీకు ఎందుకు, నేను ఏం తింటే, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు సరిపోద్ది ఇవన్నీ అని మనకి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారో, ఏ కారణం చేత చేశారో ఇవన్నీ మనకి తెలిసిపోతుంది. ఏమండి కొన్ని సందర్భాల్లో ఈజీ టు అండర్స్టాండ్, వాళ్ళ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం ఈజీగా అర్థం చేసేసుకుంటాం. ఓకే, సో దావీదుకి కూడా ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్న దావీదు చుట్టూ కూడా. ఏమండి చూడండి, 4వ వచనం తర్వాత సెలా అని ఉంది, చూసారా, గమనించారా, సెలా అని ఉంది. సెలా అంటే ఏంటంటే ఇది ఒక సాంగ్. కీర్తనలు అంటే ఏంటి, పాటలు కదా, కీర్తనలన్నీ కూడా ఒక సాంగ్స్, అంటే హెచ్చరికతో కూడిన పాటలు, నిరీక్షణతో కూడిన పాటలు, ఇంకా అలా ఎన్నెన్నో ఉన్నాయి. కీర్తనలన్నీ కూడా ఒక్కొక్క స్టైల్లో రాయబడ్డాయి. ఇక్కడ మౌనముగా ఉండే పాట సెలా అంటే వెయిట్ చేయండి, కాసేపు దాని గురించి ఆలోచించండి, మెడిటేట్ చెయ్యండి. ఏమండి 1వ కీర్తన చదువుతాం కదా, దేవరాత్రం యెహోవా దాని వాక్యాన్ని ఏం చేయాలన్నా ధ్యానించడం అంటే ఏంటంటే సింక్ అవ్వాలి, మనకి మైండ్లో ఉన్నది హార్ట్లోకి రావాలి. మైండ్లో ఉన్నది ఎక్కడ రావాలి, హార్ట్లోకి రావాలి. దట్ స్మాల్ దట్ డిస్టెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏమండి పోయిన ఈస్టర్ రోజున కూడా మీకు జ్ఞాపకం చేశాను, యేసు ప్రభు పునరుద్ధానము మీకు వార్త, లేకపోతే మీకు ఏంటది సువార్తన అనే వాటిని కూడా మీకు జ్ఞాపకం చేశాను. చూడండి 5వ వచనం, 62వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా దేవుడు నమ్ముకొని మౌనముగా నుండుము. మొదటి వచనం కూడా అదే. చెప్పగలరా మీరు ఎందుకు ఈ మాట అన్నాడో? నా ప్రాణమా దేవుడిని నమ్ముకొని మౌనముగా ఉండము ఎందుకంటాడు ఆ మాట? భవిష్యత్ గత అనుభవాలు బట్టి రిక్వెస్ట్లు పోయి, కాన్ఫిడెన్స్ పెరిగి, విషయం ఆయనకు అర్థమయ్యి, మెచ్యూరిటీలో ఎదిగి, అందుకని చివరి లైన్లు ఏమన్నాడంటే కాగా ఏమన్నాడు, కృప చూపుటయు నీది అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు ప్రజలము, ఎవరు వారము? ఆయన వారము. ఇది అర్థం చేసుకున్నాడు దావీదు స్పష్టంగా. వారందరూ ఏకముగా నా మీద పడిపోయినా కూడా ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళు పడతారు నా మీద, టైం వేస్ట్ చేసుకోకండి మీరు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైము. మీ టైము, మీ ఎనర్జీ వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఏం చేయలేరు మీరు. ఏమంటే మీరేమి చేయలేరు అనే మాటను కూడా దావీదు ఆ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఏ క్వశ్చన్ మార్క్ అంటే అది? అంటే అడుగుతున్నాడా, ఎంతకాలం వస్తున్నా మీద అని అడుగుతున్నాడా? ఎంతకాలం పడతారా మీరు, ఎందుకు, ఏదైనా పని ఉంటే చేసుకోండి, ఎందుకు నామే పడతా? సో ఎలాంటి ప్రశ్న అంటే అది నో యూస్. మీ నామే పడినా మీకు ఏమీ ఉపయోగం, మీకు ఏమీ ఒరగదు. దెర్ ఇస్ నో పాయింట్, దెర్ ఇస్ నో యూస్. సో మీ మీద వచ్చే శ్రమలు, మీ మీదకి వచ్చే ఫినాన్షియల్ హెల్త్ ఇబ్బందులు, సాతాను ఏమి తీసుకొచ్చినా కూడా వాటి టైం వేస్టే. బండ మీద కట్టబడిన విశ్వాసి, వాడి మీదకి, ఆ విశ్వాసి మీదకి ఏమి వచ్చినా కూడా వచ్చేవన్నీ కూడా టైం వేస్టే. ఓకేనండి, వచ్చేవన్నీ కూడాను. సో అయితే ఈ మెచ్యూరిటీలోకి మీకు రావాలి. ఈ మెచ్యూరిటీలోకి ఏది, నేను మౌనముగా, అందుకని అంటున్నాడు 5వ వచనంలో ఏమంటున్నాడు, నా ప్రాణమా దేవుడిని నమ్ముకొని మౌనముగా నుండుము అంటున్నాడు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఏమండి ఆయన వలనే, ఈ మాట ఆయన వలనే అంటే నమ్మితే పూర్తిగా కంప్లీట్ ఫెయిత్ ఉన్నట్టు, కొంచెం ఫెయిత్ ఉంటే జీరో ఫెయిత్ ఉన్నట్టు. ఓకే, హాఫ్ ట్రూతే కాదు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిలువెచ్చే స్థితి, ఏ స్థితి అదండి? లౌదోక్య సంఘంతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు, ఏమని? నువ్వు వెచ్చగానే నుండు, చల్లగానే నుండి ఎలా ఉండద్దు. వాస్తవానికి అంటే వెచ్చ అంటే ఏంటి, దేవుళ్ళు ఉన్నట్ట, దేవుళ్ళు లేనట్ట? అంటే పాజిటివ్గా ఏది తీసుకోవాలి, వెచ్చగానే నుండు, లేకపోతే నిలువెచ్చగా, చల్లగానే నుండు. సో వెచ్చ అంటే దేవుళ్ళు ఉంటామా, చల్లగంటే దేవుళ్ళు ఉంటామా? అది ఎలా డిసైడ్ అవుతారు? అదంటే మీరు అనేసుకుంటే అయిపోతుందా? హౌ యూ డిసైడెడ్, ఎలా మీరు డిసైడ్ అయ్యారు వెచ్చగా ఉంటే దేవుళ్ళు అని? అంటే చల్లగా ఉంటే చల్లారిపోవడం అండి, వెచ్చగా ఉంటే రగిలించబడటం అంటే రివైవల్ ఉద్యమం, మంట రగిలింపు కదా. అందుకని మేము మిస్టర్ వెల్డింగ్లు అయిపోయాం, అలా కలిపేసాం మేము. అలాగా ఏంటి దాన్ని మిస్టర్ వెల్డింగ్ అంటారన్నమాట. ఏమంటే అలా కలిపేస్తాం మేము దేన్నైనా. అయితే గమనించిన సందర్భం ఏంటంటే, ఈ లౌదోక్య సంఘానికి, లౌదోక్య పట్టణం కొండ మీద ఉంటుంది. కొండకి అటువైపు ఏమో ఐకోనియము అనే పట్టణం ఉంటుంది, కిందకి
లెస్ట్రా అనే పట్టణం ఉంటుంది. 2 గ్రీక్ పట్టణాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ గ్రీక్ పట్టణాలే. ఎఫెసస్, సార్దిస్, ఫిలడెల్ఫియా, ఇవన్నీ గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించి అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళ నాన్న ఫిలిప్ కట్టిన పట్టణాలు ఇవన్నీ కూడా. అయితే ఈ 2 పట్టణాలు ఐకోనియం పైన మీరు ఎప్పుడైనా ఈ యూరప్, గ్రీస్ దేశం వెళ్తే మీకు హీటర్లు అవసరంలా, లోపలికి హాట్ వాటర్ స్ట్రీమ్స్ అని అంటారు. ఏ స్ట్రీము? స్ట్రీమ్ అంటే ప్రవాహం. ఏ ప్రవాహం అంటే అవి ఎవరు హీట్ చేయరు. ఆ భూమికి ఉన్న లక్షణం బట్టి ఆ నీళ్ళే వేడిగా ఉంటాయి, ఆ నీళ్ళే వేడిగా ఉంటాయి. తర్వాత ఇటువైపు వచ్చేసరికి లెస్ట్రా పట్టణంలో కోల్డ్ వాటర్ స్విమ్మింగ్ పూల్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. అంటే స్విమ్మింగ్ పూల్స్ అంటే ఇలా కట్టుకునే కాదు, న్యాచురల్ పూల్స్ అనమాట. న్యాచురల్ పూల్స్ ఉండేవి. సో అవేమో హాట్ వాటర్, ఇవేమో 2 కూడా ఫ్రెష్ వాటరే, డ్రింకింగ్కి ఉపయోగపడే వాటరే. ఓకే, ఇప్పుడు ఈ పట్టణం లౌదోక్య పట్టణం ఏదైతే ఉందో ఇది కొండ మీద ఉంటుంది పట్టణం. మరి వాటర్ కొండ మీదకి ఎలా పంపాలి? పైపుల ద్వారా పంపాలి. అయితే ఈ పైపుల ద్వారా పంపే టైంలో ఏమవుతుందంటే వాటర్ కంటామినేట్ అయిపోతుంది. డ్రింకింగ్కి సరిపోట్ల, స్మెల్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ నేల స్థితిని వారి ఆత్మీయతకు పోలుస్తూ నువ్వు ఆ పట్టణంలాగానే ఉండు, వాళ్ళు బాగున్నారు విశ్వాసంలో, వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ నీ పట్టణం, నీ భక్తి ఎలా ఉందంటే పేరుకి డమ్మం, కానీ భక్తి మాత్రం నాకు అసహ్యాన్ని, బ్యాడ్ స్మెల్ని తీసుకొస్తుంది. అది అర్థం. వెచ్చగా నుండు, చల్లగానే నుండు అంటే అర్థం, నిలువెచ్చగా ఉండకు అంటే అర్థం ఏంటంటే ఇదనమాట. సో మనం ఏం చూసాము? ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 6వ వచనము, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా ప్రొటెక్టర్, నా షీల్డ్ అంటున్నాడు. నా రక్షణాధారము అంటే భౌతిక రక్షణాధారము, ఆత్మీయ రక్షణాధారం కూడా ఆయనే అని జ్ఞాపకం చేస్తూ, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. 2వ వచనానికి 6వ వచనానికి ఎంత తేడా ఉంది చూడండి. 2వ వచనం ఏమంటున్నాడు? ఫస్ట్ లైన్లో నేను అంతగా కదిలింపబడను అన్న వ్యక్తి 6వ వచనం చివరి లైన్లో నేను అస్సలు కదిలింపబడను, నేను కదిలింపబడను. ఏ విషయంలో కదిలింపబడను? నా స్టాండింగ్లో నేను దేని మీద అయితే నిలబడ్డానో ఐ విల్ నాట్ మూవ్. చూడండి, రఫ్ టైమ్స్ వచ్చినప్పుడు వెంటనే కదిలిపోతాం. మన మైండ్ ఎలా పనిచేస్తుంటే గిర్రమని తిరిగేస్తుంది, అటు ఇటు అటు ఇటు. ఆ ఫెయిత్ ఇది నిలబడదు. ఓకే, రఫ్ టైమ్స్ వచ్చినప్పుడు మైండ్ ఎలా తిరిగేస్తుంది? మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇంకెన్ని దిక్కులు అన్ని దిక్కులు తిరిగేస్తుంది. ఎంతమంది ఉంటారో అంతమంది దగ్గర తిరిగేస్తుంది. మనకి ఫ్రస్ట్రేషన్, బాబోయ్ ఏంటి ఇలాగా. రఫ్ టైమ్స్ మనిషిని యొక్క ఆరెంజ్ ఉందా, ఆరెంజ్ కమలాపళ్ళు డిసెంబర్లో వస్తాయి కదండి, దాన్ని పిండితే ఏమవుతుంది? ఆరెంజ్ జ్యూస్ వస్తుంది, పిండితే ఏమవుతుంది? సిట్రస్ అంటారు కదా, ఆరెంజ్ జ్యూస్ వస్తుంది. అలాగే మనిషి లోపల ఏముందో ఎలా తెలుస్తుంది అంటే మిమ్మల్ని పిండినప్పుడు తెలుస్తుంది లోపల ఏముందా. సో వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, మనిషిలో ఏముందో తెలుస్తుంది, మాకు చూస్తాక మాత్రం ఓకే, కానీ పిండినప్పుడు ఏమవుతుందో అదే లోపల ఉంటాయి. కొంతమందికి పిండితే కోపం, కొంతమంది పిండితే కామ్నెస్ అవుతుంది, కొంతమంది పిండితే ఇంకోటి వస్తుంది. అలాగా సో మనిషి ఎప్పుడైతే రఫ్ టైమ్స్ చేత పిండబడితే నీ ఫెయిత్ ఉందా లేదా, కాన్ఫిడెన్స్ ఉందా దేవుడి మీద లేదా, ఏముందో బయటపడిపోతుంది. ఇప్పుడు ఫ్రూట్ని పిండినప్పుడు ఏమవుతుంది? లోపల ఏముందో అది వచ్చేస్తుంది, లోపల ఏముందో అది వచ్చేస్తుంది. సో వీ కెనాట్ యాక్ట్ బయట ఎలా ఉన్నా కూడా. రఫ్ టైమ్స్ విల్ టెల్ అబౌట్ అస్. మరి దావీదు రఫ్ టైమ్స్ ఏం తెలియజేసింది? లోపల ఏది ఉందో బయటకు వచ్చింది. దావీదు రఫ్ టైమ్స్లో ఏం తెలిసింది? లోపల ఏది ఉందో అది బయటకు వచ్చింది. లోపల ఏముంది? నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని ఎలా ఏమొచ్చింది బయటికి? మౌనముగా నుండుము. 5వ వచనంలో, 6వ వచనంలో ఆయన నా ఆశ్రయదుర్గము, నా రక్షణధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను ఏం చేయబడను? కదిలింపబడను. ఓకేనండి. సో ఈ ఫస్ట్ 6 వచనాలు ఇన్ లైట్ ఆఫ్ చివరి వచనంలో చూద్దాం. చివరి వచనం చివరి లైను, కాగా కృప చూపుటయు నీది. ఏది నీదండి? కృప చూపుటయు నీది. సో ఈ యొక్క కీర్తన, ఇప్పటివరకు మనం చూసిన కీర్తన మనకి ఏమి నేర్పించింది పాఠం అంటే కాన్ఫిడెన్స్, గ్రోత్, మెచ్యూరిటీ, ఎదిగిన, ఇది మనకి తెలియజేస్తుంది. దావీదు యొక్క మైండ్ ఇక్కడ మనము చూడగలిగాం.